ఏంటి పాప, హెల్త్ బాగాలేదా? కొంచెం చలిగా అనిపిస్తుందిలే, నీ గాలి సోకి. అర్థం కాలా. తమరు చూపుల్లో మాత్రం అర్జున్ రెడ్డి, మాటల్లో మాత్రం శుద్ధ పూస. ఒక్కోసారి నువ్వు చెప్పే మాటలు అర్థం కావలే గాని ఈ ఫోన్ వాడుతున్నావే, మొన్న నీకు గిఫ్ట్ గా కొనిచ్చిన ఐఫోన్ ఏది పాపా? ఇదిగో. గుడ్ గుడ్, దాన్ని వెనకే పెట్టుకోగానే మొన్న నువ్వు చెప్పావుగా అప్డేట్ అవ్వచ్చుగా అని. నేను ఇంటికి వెళ్ళి మొబైల్, ల్యాప్టాప్, ట్యాబ్ అన్ని చెక్ చేశాను. అన్ని లేటెస్ట్ వర్షనే పాపా, అన్ని అప్డేటెడే. అయ్యో దేవుడా, నిన్ను నాకెందుకు తగిలించావు స్వామి? ఏమైంది పాపా, దేవుణ్ణి తిడుతున్నావు? నీ మొహం. దేవుణ్ణి కాదు, నిన్నే. అంత పెద్ద పాపం నేనేం చేశా? ఏం చేయట్లేదనే కదా నా బాధ కూడాను. అంటే ఏంటి పాపా, సినిమాలో నేను పనికిరానన్నా నీ డౌట్? రాకే బేషుగ్గా వస్తావు, కానీ నాకే పనికొస్తావో లేదో అర్థం కాక చచ్చిపోతున్నాను. ఎంత మాట అన్నావు పాపా. నిన్న అప్డేట్ ఎవరా బాబు అంటే నా మాటలను అర్థం చేసుకోకుండా ఫోను, ల్యాప్, ట్యాబ్లు చెక్ చేసుకుంటున్నావా? నువ్వు ఇంక అప్డేట్ అవ్వా? నిన్నే అప్డేట్ అవ్వా? నా మనసును అర్థం చేసుకోవా? నేనెలా అప్డేట్ అవ్వాలి పాపా? చిన్నప్పటి నుంచి నాది ఒకటే వర్షన్. నిక్కర్ లేసిన దగ్గర నుంచి నీ కార్సైన మగాళ్ళలాగే బ్రతుకుతున్నాను తెలుసా? ఊరుకో, సిగ్గు లేకపోతే సరే. నా మాటలను అర్థం చేసుకోగాని నీ కార్సైన మగోడు అంట. నీ కార్సైన మగోడు ఏది? ఆ పార్క్ లోకి వెళ్దాం పదా, ఎంత నికార్సైన మగోడువో చూపెడదు గాని. అలా అనకు పాపా ప్లీజ్. ఇప్పటికీ కడ్రారు ఇప్పకుండానే స్నానం తెచ్చా తెలుసా? అలాంటిది పార్క్ లో చూపిమంటే అయ్యో. ఇంకా నోరు మూసుకుంటావా? నీకు కనీసం వన్ నైట్ స్టాండ్ గురించి అన్నా తెలుసా? నైట్ ఫంక్షన్స్ లో భోజనాలకి స్టాండ్స్ వేస్తారుగా, అవి కూడా తెలియదు అనుకున్నావా పాపా? ఆహా, నీ తెలివికి జోహార్లు బాబు. ఏ కొంచెమే తప్పు చెప్పినాను కదా? కొంచెం కూడా గట్టిగా చెప్పలేదు. ఇంకా నేను చెప్తాను, అన్ని మూసుకొని ఈను. ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి కాకుండా ఒక నైట్ అంతా గడిపేస్తే దాన్నే వన్ నైట్ స్టాండ్ అంటారు. ఆ తర్వాత నచ్చితే కలిసి ఉండొచ్చు, లేకపోతే లేదు. అందుకే సిగ్గు విడిచి అడుగుతున్నా, మనం కూడా ఒక నైట్ ఎక్కడైనా గడుపుదామా? నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమైతుందా? నీకు పిచ్చిగా ఎక్కిందా ఏంది? నీ మొహంలే, దీన్నే రెండు అంటారు, లేకపోతే అప్డేట్ అవడం అని కూడా అంటారు. నాకు మాత్రం మైండ్ బెండ్ అయిపోయి చాలా భయం ఉంది పాపా. నీకెందుకు భయం? నేను కదా భయపడాలి బేబీ. ఇలాంటి దిక్కుమాలి ట్రెండ్ ఎప్పుడొచ్చింది? చిచి, ఏ దొంగ నా కొడుకు కనిపెట్టినాడో, సారీ కనిపెట్టిందో. ఇది మన మంచికేలే బేబీ, ఇదే ట్రెండ్. నీకు సెట్ చేయడం రాకపోయినా ఫాలో అవ్వు చాలు. నువ్వు ఫిక్స్ అయిపోయినావా ఏంది? రోడ్ నెంబర్ 9 బంజారా హిల్స్, ఫ్రెండ్ రూమ్. ఇంకా డోర్ నెంబరు, ల్యాండ్ మార్క్ చెప్తే పోలే? నువ్వు ఓకే అన్నాక చెప్తాను. ఏం ఆలోచిస్తున్నావు బేబీ? మరి నువ్వు తెల్ల చీర, నేను తెల్ల లుంగి బనియను, అట్లే మంచం నిండా మల్లెపూలు, ఈ సెటప్ అంతా ఎట్లా చేయాలా అని. నువ్వు అప్డేట్ అవ్వవా? ఊరుకో, లైఫ్ లో మొట్టమొదటిసారి రంగంలోకి దిగేటప్పుడు ఈ మాత్రం సెటప్ వద్దా పాపా? మరి అది కాదు. అలా అయితేనే ఓకే, లేదంటే ప్రోగ్రామ్ క్యాన్సిల్.